ప్రస్తుతం మనం ఉన్నటువంటి పార్క్ ఒక విశిష్టత ఉంది. ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ ఏదైతే ఉందో ఆ రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేయడం వల్ల మనకి అండర్ గ్రౌండ్ వాటర్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో సార్, మేము విన్నాము ఈ పార్క్ ఒక థీమ్ పార్క్ అని చెప్పి. అసలు థీమ్ పార్క్ అంటే ఏంటి, ఈ పార్క్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఇది థీమ్ పార్క్ అంటే ఓన్లీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే థీమ్ మీద ఈ పార్క్ను డెవలప్ చేయడం జరిగింది. ఇది 2018లో ఒక ఇది మొదటి నుంచి ఉందమ్మా. ఈవెన్ గాంధీ తాత కూడా పోర్బందర్లో వాళ్ళ ఇంట్లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకున్నాడు. అది వాడుతున్నప్పుడు భూమిలో ఉన్నటువంటి నీరంతా తరిగిపోతుంది కాబట్టి అది తరగకుండా ఉండాలంటే మళ్ళీ మనం భూమిలోకి నీళ్లు పంపించాలి. రెయిన్ వాటర్ అనేది చాలా ప్యూర్ వాటరు. దాన్ని బట్టబెట్టి కూడా మనము ఫిల్టర్ చేసినట్లయితే అది కూడా తాగొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ బోర్డు పైన మనకి రాసి జోడియాక్ సైన్ తో పాటు అక్కడ ఏదైతే చెట్టు నాటారో ఆ చెట్టు పేరు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సాధారణంగా మనకి సెలవులు వచ్చాయంటే పిల్లల్ని ఎక్కువ శాతంగా పార్క్స్ అనేవి అయితే తీసుకెళ్తూ ఉంటాం. సాయంకాలం సమయంలో వారిని ఆడిపించడానికి మనం జనరల్ గా ఉండేటువంటి పార్కులకైతే తీసుకొని వెళ్తుంటాం. కానీ దానివల్ల వాళ్ళకి ఉపశమనం, అదే విధంగా వాళ్ళు ఆడుకోవడానికి మాత్రమే టైం దొరుకుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి పార్క్ ఒక విశిష్టత ఉంది. అదేంటి అని అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పార్క్. అంటే దాదాపుగా వర్షానికి వచ్చినటువంటి వాటర్ ఏవైతే ఉంటాయో అవి జనరల్ గా రోడ్స్ పైకి వచ్చి ట్రాఫిక్ ని జామ్ చేస్తూ ఉండడం, లేదు అని అంటే మనకి మూలలలో వాటర్ అనేది స్టాగ్నేట్ అయిపోయి మనకి ఎన్నో వ్యాధులను అయితే తెచ్చి పెడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ పార్కులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ కూడా మనకి వాటర్ అనేది ఏ విధంగా హార్వెస్ట్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మనం ప్రస్తుతం ఏంటి అని అంటే ఉన్న చిన్న చిన్న ఫారెస్ట్లు అయినా కానివ్వండి, లేకపోతే ఎక్కడ చెట్లు అయితే ఉంటాయో ఆ చెట్లన్నింటినీ కూడా తీసేసి మనం బిల్డింగ్ కాంప్లెక్సెస్ కానీ లేకపోతే షోరూమ్స్, మాల్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఏంటి అని అంటే ఈ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంది. సో దీనికి కారణంగా ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ ఏదైతే ఉందో ఆ రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేయడం వల్ల మనకి అండర్ గ్రౌండ్ వాటర్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మనం ఎంట్రీలోనే చూసుకున్నాం, గ్రీన్ కలర్ లో మొత్తం ప్లెజెంట్ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేటువంటి పార్క్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సాధారణంగా మనం పార్క్ లోకి ఎంటర్ అయ్యాము అని అంటే మనకు ఓన్లీ చెట్లు, కింద ఉన్నటువంటి గడ్డి కానీ గ్రీనరీ మాత్రమే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నా వెనకాల మనం చూసుకున్నట్టయితే అంబరిల్లా టైప్ లో మనకి రివర్స్ లో పెట్టినటువంటి అంబరిల్లా, దాని కింద ఒక పాట్ లాగానైతే కనిపిస్తుంది. సో ఈ కంప్లీట్ సెటప్ ని ఎందుకోసం ఇక్కడ ఉంచారు, అసలు దీని ప్రత్యేకత ఏంటి, అదే విధంగా ఈ పార్క్ లో మరికొన్ని ప్రత్యేకమైనటువంటి సెటప్స్ అయితే ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. సో వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, మేము విన్నాము ఈ పార్క్ ఒక థీమ్ పార్క్ అని చెప్పి. అసలు థీమ్ పార్క్ అంటే ఏంటి, ఈ పార్క్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఇది థీమ్ పార్క్ అంటే ఓన్లీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే థీమ్ మీద ఈ పార్క్ను డెవలప్ చేయడం జరిగింది. ఇది 2018లో ఒక గార్బేజ్ డంప్ యార్డ్ మాదిరిగా ఉండేది, దాన్ని ఒక పార్క్ మాదిరిగా చేసి అందులో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్స్, మోర్ దెన్ 40 థీమ్స్ అందులో పెట్టి అందరికీ అవేర్నెస్ కొరకు స్టూడెంట్స్ కానీ సిటిజన్స్ కానీ వస్తే మా ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా చేసుకోవాలి, మా పొలాలలో ఎట్లా చేసుకోవాలి అనేది అర్థమయ్యేటట్టు ఇక్కడ చేయడం జరిగింది. సో సార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? ఇది మొదటి నుంచి ఉందమ్మా. ఈవెన్ గాంధీ తాత కూడా పోర్బందర్లో వాళ్ళ ఇంట్లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకున్నాడు. జనరల్గా గ్రౌండ్ వాటర్ అంటే అందులోనే పుట్టదు. ఎవ్రీ ఇయర్ వర్షం పడితే అది లోపలికి ఇంకి అవి భూగర్భ జలాలుగా మారుతాయి. ఆ భూగర్భ జలాలని మనము తోడి మళ్ళీ వాడుకోవటం జరుగుతుంది. బావుల ద్వారా కానీ బోర్ల ద్వారా కానీ వాడుకోవటం జరుగుతుంది. అది వాడుతున్నప్పుడు భూమిలో ఉన్నటువంటి నీరంతా తరిగిపోతుంది కాబట్టి అది తరగకుండా ఉండాలంటే మళ్ళీ మనము భూమిలోకి నీళ్లు పంపించాలి. అందుకు అది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో సార్, మనం ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెటప్స్ అయితే ఉన్నాయి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఈ సెటప్ అసలు ఇది దేనికోసం చేశారు ఏంటనేది ఇది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జనరల్గా 2 రకాలు. ఏంటంటే ఒకటి పట్టుకొని
వాడుకోవచ్చు. ఇంకొకటి భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించవచ్చు. ఆ పట్టుకొని వాడుకోవడంలో మనకి ఇది ఒక థీమ్. ఎట్లా పట్టుకోవాలి అంటే కూడా మనకి ఇంటి మీద రూఫ్ ఏదైతే ఉందో ఆ రూఫ్ మీద పడ్డటువంటి వర్షాన్ని సింగిల్ పైప్ ద్వారా కిందికి వస్తుంది. అది డ్రైనేజ్లను లేకపోతే రోడ్ మీదకో వేస్తారు. అట్లా వేయకుండా ఒక రీఛార్జ్ పిట్, ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్ ఒకటి కట్టి దాంట్లోకి పంపించినట్టయితే భూమిలోకి ఇంకి ఆ పక్కకు ఉన్నటువంటి బోర్వెల్స్ రీఛార్జ్ అవుతాయి. ఇట్లా పట్టుకొని వాడేదైతేనేమో మనకి ఇంట్లో అవసరం ప్లేస్ లేదు, లేకపోతే ఇంకటానికి బండ ఉంది, అది ఇంకటానికి లేదు, సాయిల్ కూడా కోఆపరేట్ చేస్తుందో లేదో ఈ రీఛార్జ్కి అనే ఉద్దేశంతో పట్టుకొని కూడా వాడుకోవచ్చు. పట్టుకోవటం కూడా రెయిన్ వాటర్ అనేది చాలా ప్యూర్ వాటరు. దాన్ని బట్టబెట్టి కూడా మనము ఫిల్టర్ చేసినట్టయితే అది కూడా తాగొచ్చు. ప్యూర్ వాటర్ అన్నమాట అది. అందుకు పట్టుకొని వాడుకోవటానికి మనము ఎగ్జాంపుల్ గా ఇది పెట్టండి. అంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టోర్ చేసుకోవటానికి. ఓకే. సో ఇది కాకుండా ఇంకిక్కడ ఏ టైప్ ఆఫ్ వాటర్ ని స్టోర్ చేసుకునే మోర్ దెన్ 40 ఇంటర్వెన్షన్స్ ఉన్నాయమ్మా ఇందులో. ఇప్పుడు ఇది ఒక పార్టే కాకుండా ఏ యూనిట్ లో మనము రెయిన్ వాటర్ ను స్టోర్ చేసుకోవచ్చు అనేది ఈ థీమ్ పార్క్ లో ఇంకా చాలా ఉన్నాయి. ముందు మీరే చూస్తారు. ఇప్పుడు ఇది ఒకటి మాత్రమే ఉంది. తర్వాత మనం హిల్లాక్స్ లో కూడా పెద్ద పెద్ద గుట్టల మీద మనకు రెయిన్ వాటర్ ఏమైతుంది, రన్ అప్ అయి వెళ్ళిపోతుంది. అట్లా పోకుండా ఉండాలంటే ఈక్వల్ హైట్ లో కాంటూర్ బండ్స్ కట్టి ప్లేన్లు చేసినట్టయితే అక్కడ నీరు కొద్దిసేపు ఆగి అది భూమిలోకి ఇంకటానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత అక్కడ కూడా గ్రీనరీ పెరగటానికి ఆస్కారం ఉంటుంది. ఈ హిల్లాక్స్ మీద కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ కట్టుకోవచ్చు. కాంటూర్ బండ్స్ కానీ, కాంటూర్ ట్రెంచెస్ కానీ, స్టాగర్డ్ ట్రెంచెస్ కానీ, ఇట్లా ఊట కుంటలు కానీ, ఇట్లా హిల్లాక్లలో కూడా మనము స్టోర్ చేసి మనము గుట్టల మీద కూడా స్టోర్ చేసి వాడుకోవచ్చు. సో సార్, ఇప్పుడు ఈ గుట్టలు అంటే మనం చూసుకోవచ్చు అంత అన్ఈవెన్ గా ఉన్నాయి. ఒకవేళ వర్షం హెవీగా పడ్డప్పుడు వాటర్ అనేది కంప్లీట్ గా మొత్తం కిందికి వచ్చినప్పుడు ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఇంకా ఎక్కువైన వాటర్ ఇంకా కిందికి వెళ్తుంది. అవి కూడా ముందు అక్కడ చూద్దాం పద్ధతి. సో విన్నాం కదా, వాటర్ హార్వెస్టింగ్ చేసే పద్ధతులలో ఇది కూడా ఒక పద్ధతి. మనకి ఏదైతే ఇక్కడ అంబ్రెల్లా టైప్ లో ఇది ఇచ్చారో ఇది కంప్లీట్లీ కూడా ప్లాస్టిక్ తోటి అయితే చేసినటువంటి షీట్. ఈ షీట్ ను ఉపయోగించేసి మనకి ఐరన్ రాడ్స్ యొక్క హెల్ప్ తోటి దీన్ని కంప్లీట్ అంబ్రెల్లా మోడల్లో వచ్చే విధంగా దీన్ని అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి అయితే మనకి వాటర్ ఏదైతే వర్షం నీరు వచ్చి ఇందులో స్టోర్ అవుతుందో ఈ వాటర్ అంతా కూడా ఇందులో నుంచి ఈ పాట్లోకి అనేది అయితే స్టోర్ అవుతుంది. ఈ పాట్లో స్టోర్ అయిన వాటర్ని మనం చెట్లకి కానీ, ఒకవేళ ఇంటి దగ్గర మనం ఒకవేళ పెట్టుకున్నట్టయితే కూడా మనం ఇంట్లో పనులకి కానీ, ఇల్లు తుడుచుకోవడానికి, లేకపోతే ఇంకా ఇతర ఇంటి పనులలో కూడా ఈ వాటర్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా వాటర్ మనం చూస్తూ ఉంటాం మన ఇళ్లలో ఏంటి అని అంటే బకెట్లు పెట్టేసి వాటర్ని అయితే రెయిన్ వాటర్ని స్టోర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పద్ధతిలోనే ఈ వాటర్ని కూడా మనం స్టోర్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తున్నారు. ఎందుకు అని అంటే ఈ అంబ్రెల్లా యూజ్ చేయడం ఎందుకు అని అంటే మనకి వాటర్ వచ్చేదంతా కూడా పైన నుండి వచ్చినప్పుడు మనకి ఒక సపోర్ట్ అనేది ఉండదు కాబట్టి దానికి స్టోర్ చేసుకోవడానికి ఉండదు. సో అలాంటప్పుడు మనం గ్రౌండ్ పైన ఉన్నటువంటి వాటర్ని తీసి స్టోర్ చేసుకోలేము. అందుకనే ఇలా ఒక షేప్ని క్రియేట్ చేసేసి దాని ద్వారా మనం ఈ ఏదైతే హోల్కి తగ్గట్టుగా ఈ పాట్ ఉందో ఈ పాట్ని పెట్టేసి అయితే దీంట్లో వాటర్ని స్టోర్ చేస్తున్నారు. సో సార్, ఇప్పటిదాకా మనం పాట్ స్టోరేజ్ ఒకటను, ఇంకొకటి హిల్ స్టోరేజ్ గురించి చూసాం. సో హిల్ స్టోరేజ్ విషయానికి వస్తే మనం ఏదైతే మనకి ఇట్లా స్లాంట్గా కనిపిస్తుంది కదా, సో ఎక్సెస్ వాటర్ అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లో ఏమవుతుంది? ఎక్సెస్ వాటరు మనకి కిందకి డౌన్కి పోతూ ఉంటే మనకు ఇంకా ఇంకటానికి ఆస్కారాలు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూపించడం జరిగింది. జనరల్గా మన ఇళ్ళల్లో కూడా ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు మనం అక్కడ కూడా ఇంకటానికి సోర్స్ ఎట్లా అని అంటే ఇక్కడ చూస్తున్నారు మీరు, మనం నడుస్తున్నాము దాని మీద. ఇది పర్వియస్ పేవర్ అంటారు. ఈ టైల్స్ కు హోల్స్ ఉన్న టైల్స్ మనం ఫిక్స్ చేసినట్టయితే రెయిన్ వాటర్ డైరెక్ట్ రన్ ఆఫ్ లేకుండా అందులోనే గ్రాస్ పెరుగుతుంది, ఇంకుతుంది, నీళ్ళు ఇంకి గ్రాస్ కూడా పెరుగుతుంది. అట్లా మనకు సాయిల్ మాయిశ్చర్ కు కానీ భూగర్భ జలాలు పెరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. సార్, వన్ డౌట్, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వాటర్ ఎక్సెస్ ఏదైతే వస్తుందో ఈ హోల్స్ ఉన్నటువంటి టైల్స్ కిందకి వచ్చేసి గ్రాస్ పెరుగుతుంది అని. సో ఒకవేళ వాటర్ ఎక్కువైనప్పుడు ఈ టైల్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? టైల్స్ మూవ్ ఒకవేళ లూజ్ ఉంటే మూవ్ అవుతాయి, కాకుండానే కొద్దిగా మనము ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. టైల్స్ మధ్యన ఏదైనా పేస్ట్ చేసి. సో అంటే ఇప్పుడు ఇలా మనకి కంప్లీట్ గ్రాస్ అనేది ఉంది కాబట్టి అది టైల్స్ కు హోల్స్ ఉన్నాయి. ఈ టైల్స్ జాయింట్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఓకే.
ఈ హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ ద్వారా నీళ్ళు ఇంకటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎక్సెస్ వాటర్ ఏంటంటే జనరల్గా హిల్లాక్స్ మీద పడ్డటువంటి వాటర్ని రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. రన్ ఆఫ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు చిన్న చిన్న కాలువలు ఏర్పడతాయి గుట్టల మీద. ఆ కాలువలు ఏర్పడ్డప్పుడు కూడా రన్ ఆఫ్ ఎక్కువగా ఉండకుండా మనము ఇక్కడ ఈ స్వేల్ కనిపిస్తుంది చూడండి, ఈ స్వేల్ ఇదే ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ అంటారు ఇంజనీరింగ్ దాంట్లో. అయితే ఈ స్ట్రీమ్ లో వాటర్ స్పీడ్ గా పోకుండా స్లోగా అవటానికి క్రీపర్స్ కూడా పెంచడం జరిగింది. అడుగున సాయిల్ కూడా ఎరోడ్ కాకుండా ఉండటానికి గ్రావెల్ కూడా వేయటం జరిగింది. అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు మనకి వాటర్ తో పాటు సాయిల్ కూడా ఎరోడ్ అవుతుంది కదా, అందుకు కాలువలు ఎక్కువ వైడెన్ అయ్యి ఇంకా గుట్ట షేప్ లేకుండా పోతుంది. అట్లా కాకుండా వేగాన్ని తగ్గించి ఇన్ఫిల్ట్రేషన్ పెంచుతాయి, అంటే అది భూమిలోకి వెళ్ళిపోతూ మీన్ వైల్ అది ఎక్సెస్ వాటర్ ఇంకా వెళ్ళిపోవడానికి సాయిల్ కూడా ఎక్కడ ఉంది అక్కడే ఉంచడానికి ఈ క్రీపర్స్, ఈ స్మాల్ కెనాల్స్ అనేది యూజ్ అవుతుంది. సో దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఏ ప్రాసెస్ లలో వాటర్ ని స్టాగ్నేట్, ఇప్పుడు మనకు ఇండ్లలో ఉన్న అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ను బట్టి మనకు వాటర్ వైజ్ గార్డెన్ అంటే వైజ్లీ మనం తెలివిగా మనం గార్డెన్స్ మన ఇంట్లో పెంచుకోవాలంటే మనకి ఎంత వాటర్ ఉన్నది, ఏ చెట్లను పెంచుకోవాలి అనేది అవగాహన కొరకు ఎక్కువ నీళ్లు తాగే చెట్లు ఉంటాయి, తక్కువ నీళ్లు తాగే చెట్లు ఉంటాయి, ఇంకా తక్కువ నీళ్ళు తాగే చెట్లు కూడా ఉంటాయి. వాటిని ఎక్కువ నీళ్ళు తాగేటివి వాటిని హైడ్రోఫైట్స్ అంటారు, తక్కువ నీటిని మెసోఫైట్స్ అంటారు, ఇంకా తక్కువ నీళ్ళు తాగేటివి ఎడార్లలో కూడా పెరిగేటివి జీరోఫైట్స్ అంటారు. మనలో ఇంట్లో చాలా మంది కూడా గార్డెనింగ్ అనేది చేస్తూ ఉంటారు, కానీ అందులో భాగంగా మనకి ఏంటి అని అంటే కొన్ని మొక్కలు ఎక్కువగా వాటర్ తీసుకుంటాయి, కొన్ని మొక్కలు మధ్యస్థంగా తీసుకుంటాయి, అదే విధంగా కొన్ని మొక్కలకైతే ఎక్కువ రోజుల వరకు వాటర్ కూడా అవసరం ఉండే ఛాన్సెస్ ఉండదు. కానీ మనం వాటర్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటి అన్న దాన్ని బట్టి కూడా చెట్లు పెరుగుతూ ఉంటాయి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఎందుకు అనంటే మనకి ఇక్కడ 3 types ఆఫ్ ప్లాంట్స్ గురించి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి అనంటే హైడ్రోఫైట్స్, మనకి మెసోఫైట్స్, ఇంకొకటి మనకి జీరోఫైట్స్, అంటే 3 types ఆఫ్ ప్లాంట్స్ అనేది ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఒక హైడ్రోఫైట్స్ కి ఏంటి అని అంటే ఎక్కువ శాతంగా వాటర్ అనేది రిక్వైర్ అవుతూ ఉంటుంది. మనకి మెసోఫైట్స్ కి ఏంటి అని అంటే మధ్యస్థంగా వాటర్ అనేది సరిపోతూ ఉంటుంది. ఇంకా జీరోఫైట్స్ కి ఏంటి అని అంటే వాటికి మనం నియర్లీ ఒక 10-15 days వరకు కూడా వాటర్ ఇవ్వకున్నా కూడా అవి పెరుగుతుంటాయి. వాటి కింద ఏంటి అని అంటే మనం ఇంట్లో పెంచుతూ ఉంటాం కలబంద అని చెప్పి, లేకపోతే ఈ క్యాక్టస్ అనే ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో వాటన్నిటికి కూడా మనం తక్కువగా వాటర్ ఇచ్చినప్పటికీ కూడా అవి మంచిగా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటాయి. ఈ హైడ్రోఫైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎంత ఎక్కువ వాటర్ ఇస్తే అది అంత హెల్దీగా పెరుగుతూ ఉంటాయి. సో మన ఇంట్లో మనకి తక్కువ వాటర్ ఉన్న టైంలో, లేకపోతే మనకి మధ్యస్థంగానే మనం చెట్లకి వాటర్ ఇచ్చుకోవచ్చు అన్న టైమ్స్లో మనకి ఏంటి అని అంటే మిసోఫైట్స్ ఇంకా జీరోఫైట్స్ అనేవి అయితే మనం పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాటికి మనం వాటర్ ఇచ్చినప్పుడు కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళి వాటర్ అనేది కూడా కొంచెం స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి వాటర్ ఇంకా ఎక్సెస్గా ఉన్నాయి, మనం ఏం చేయాలి వాటర్ అంతా అని అనుకున్న టైంలో ఏంటి అని అంటే ఈ ఎక్కువ వాటర్ యూజ్ చేసేటువంటి హైడ్రోఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైడ్రోఫైట్స్ని పెంచుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకు అని అంటే వాటర్ అనేది ఎక్సెస్ ఉన్న టైంలో ఏంటి అని అంటే ఇలాంటి ప్లాంట్స్ ఎక్కువగా వాటర్ తీసుకుంటాయి కాబట్టి మనకున్న ఎక్సెస్ వాటర్ ఈ ప్లాంట్స్ రూపకంగా మనకైతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకు అక్కడ ఒక అట్రాక్టివ్గా కనిపించే ఒక స్పెషల్ థింగ్ అయితే ఉంటుంది. నేను ఈ పార్క్ వచ్చినప్పటి నుంచి కూడా నా ఐస్ మాత్రం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ పైనే ఉంది. ఎందుకంటే మనం చూడవచ్చు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బోర్డు పైన మనకి రాసి జోడియాక్ సైన్తో పాటు అక్కడ ఏదైతే చెట్టు నాటారో ఆ చెట్టు పేరు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఈ చెట్టు పేరుతోటి ఈ జోడియాక్ సైన్స్కి ఉన్నటువంటి కాంబినేషన్ ఏంటి అన్న దాని గురించి కూడా మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సో సార్, ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. సో నాకేంటి అని అంటే ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా కూడా చెట్టు నేమ్, లోకల్ నేమ్, దాని తర్వాత బొటానికల్ నేమ్, తర్వాత అక్కడ జోడియాక్ సైన్ అయితే చేర్చారు. సో ఈ జోడియాక్ సైన్, ఈ చెట్టు, ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనము అడవులను నరకటం అనేది ఆనవాయితీ అయిపోయింది కదా. అయితే అదే నరకటం అనేది తగ్గించాలని అంటే వాళ్ళకి అవగాహన కావాలి. ఏ చెట్టు దేనికి పనికొస్తుంది, ఏ చెట్టు ఎందుకు, ఎవరిది అనే ఉద్దేశంతో ఎవరు ఓన్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ప్రతి సైన్కి కొన్ని చెట్లు ఉంటాయి. జోడియాక్ సైన్కి ప్రతి సైన్కి కొన్ని చెట్లు ఉంటాయి. ఆ ఏరియాకి అతను నరకటానికి పోయినప్పుడు ఆయనకు అవేర్నెస్ ఉందనుకోండి, ఆ చెట్లని అదే ఇవి నావి, వీటిని పెంచాలి, వీటిని నరకొద్దు అనేది ఐడియా వచ్చేస్తుంది. అందుకని ఈ అడవులను పెంచాలంటే కూడా ఇవి పనికొస్తాయి. మనకు సైకలాజికల్గా
మన అని ఎప్పుడైతే అంటామో దాన్ని నాశనం చేయం. ఆ ఉద్దేశంతో ప్రతి సైన్కు ఇగో ఈ చెట్టు ఉంటుంది అని పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవేర్నెస్ ఇవ్వడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మనకి జోడియాక్ సైన్ లో కొన్ని ట్రీస్ ఏదైతే Trees కలర్ ఉంటాయి. ప్రతి సైన్ కు రిప్రజెంట్ చేస్తారో ఇలా కూడా మనకి చెట్లు అనేవి అయితే రిప్రజెంట్ చేస్తుంటారు. సో మనం ఫారెస్ట్లు అనేవి కూడా ఈ మధ్య తరిగిపోతూ వస్తున్నాయి కాబట్టి వారందరూ కూడా చెట్లు పెంచాలి అన్న ఒక అవేర్నెస్ కోసం వీటిని అయితే ఇక్కడ పెట్టారంటారు. సో సార్ ఇప్పుడు ఇది కాకుండా ఇంకా వాటర్ హార్వెస్టింగ్ అక్కడ కూడా చూసాము. సో అది ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పోదాం పదండి. సో సార్ చెప్పింది విన్నాం కదా, అంటే మన జోడియాక్స్ అనేది ఏదైతే మన రాశి ఉంటుందో దాంట్లో మనకి తెలిసినంత వరకు ఏంటి అని అంటే మనకి కలిసి వచ్చే రంగులు కానీ లేకపోతే ఫుడ్ కానీ లేకపోతే ప్లేసెస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తుంటారు. కానీ చాలా మందికి తెలియదు ఏంటి అని అంటే మన రాశి పైన కూడా మనకి కొన్ని చెట్లు అనేవి అయితే ఉంటుంది. సో ఈ చెట్లని ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, మేషరాశికి ఇక్కడ ఎర్రచందనం చెట్టు అని చెప్పేసి అయితే ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఇలా మనం చెట్లని మన రాశి పరంగా మనం నాటుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్యూచర్లో కానీ ఫర్దర్గా కానీ మనకి చెట్లను కొట్టేయాల్సిన సమయం వచ్చినప్పుడు మనం దాన్ని ఓన్ చేసుకున్నాం కాబట్టి ఇది నా చెట్టు నాది అన్న ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మనం దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ఆలోచిస్తాము. మోర్ ఓవర్ కూడా మనం దాన్ని డెస్ట్రాయ్ కానివ్వము. ఈ రోజులలో ఏంటి అని అంటే చెట్లు రోడ్ల పైన ఎక్కడున్నప్పటికీ కూడా రోడ్ ఎక్స్టెన్షన్ అని లేకపోతే బిల్డింగ్స్ కట్టడానికి అని చెప్పేసి డిఫారెస్ట్రేషన్ చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం పెంచుకున్న చెట్లని మనమే కాపాడుకునే విధంగా ఇలా జోడియాక్ సైన్ తోటి అయితే మనకి ఇక్కడ చెట్లు అనేవి అయితే నాటి ఉంచారు. సో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇంకా ప్రతి ఒక్క జోడియాక్ సైన్ తోటి మనకి ప్రతి ఒక్క చెట్టును అయితే నాటడం జరిగింది. సో అక్కడ మనం మేషరాశి చూసాము, ఇక్కడ చూస్తే మీనరాశికి ఏదైతే మర్రి చెట్టు ఉందో, మనం మర్రి చెట్టు సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం, చాలా పెద్దగా ఉండి ఊడలు అనేవి ఉంటూ కూడా మనకి మర్రి చెట్టు అనేది కనిపిస్తుంది. సో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ ఊడలు ఇవైతే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఈ మర్రి చెట్టు ఏంటంటే ముఖ్యంగా మనకి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు నాటుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే మనం 2 రాశులకి సంబంధించి 2 చెట్లను చూసాం. ఇక్కడ ఇంకో రాశికి సంబంధించి కుంభరాశి ఏదైతే ఉందో వారికి ఇక్కడ ఉన్నటువంటి జమ్మి చెట్టు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే దసరా పండుగ. దసరా టైంలో మనం ఈ జమ్మిని బంగారంగా భావించి మనం తీసుకొచ్చుకొని మన సంపద కానీ మన ఆహారంలో కానీ పెట్టుకొని అది అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా మనలో చాలా మంది మొక్కుతూ ఉంటారు. సో అలాంటిది కుంభరాశి వారికి గాను అచ్చొచ్చే చెట్టులాగా లేకపోతే వాళ్ళు ఓన్ చేసుకునే విధంగానైతే ఈ చెట్టుని ఇక్కడ మనకి కుంభరాశి పేరుతోటి ఇక్కడ జమ్మి చెట్టు అనేది అయితే ప్లేట్ పెట్టేసి ఇక్కడ నాటడం జరిగింది. సో ఇవే మాత్రమే కాకుండా మనకి ఏవైతే 12 రాశులు ఉన్నాయో ఆ 12 రాశులకు గాను ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టునైతే ఇక్కడ నాటి ఉంచడం జరిగింది. ఎందుకు అనంటే మనం ఎప్పుడైనా ఈ పార్క్ విజిట్ అయినప్పుడు మన పేరు మీద మనకి ఎలాంటి చెట్లని మనం పెంచితే మన ఓన్ అయిపోతాయి అని ఒక భావన వస్తుందో వాటన్నిటిని రిప్రజెంట్ చేయడానికి వాటన్నిటి గురించి కూడా మనకి అవేర్నెస్ అనేది రావడానికి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రాశికి గాను ఒక ప్లాంట్ అయితే నాటడం జరిగింది. సో అవేంటో కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మనం మొక్కల గురించి చూసాం కదా, ఇప్పుడు మరోసారి ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని వాటర్ స్టోరేజ్ ఏ విధంగా చేసుకోవాలన్న ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ ఇప్పటి వరకు మనం అక్కడ ఉన్నటువంటి చెట్ల గురించి వాటి గురించి తెలుసుకున్నాం కదా, సో ఇంకా కొన్ని మనకి వాటర్ స్టోరేజ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో వాటన్నిటి గురించి కూడా చెప్తారా? మనకు వర్షం పడ్డప్పుడు భూమిలోకి ఇంకగా మిగిలిన ఎక్సెస్ వాటర్ కూడా మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా రాళ్ళతోటి కట్టలు కట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు, సింపుల్గా మట్టితోటి కట్టలు కట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇట్లా స్టెప్స్ వైజ్ కాకుండా అక్కడ ఎక్కడ ఏది అవైలబిలిటీ ఉంటే అక్కడ రాళ్ళతోటి ఒక దగ్గర మట్టితోటి ఒక దగ్గర కట్టి స్టోర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క దగ్గర స్లోపింగ్ ఎక్కువ ఉండి ఉన్నప్పుడు అక్కడ పాండ్స్ మాదిరి కూడా ఏర్పరచుకొని వాటర్ను స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనకి స్టోన్స్ అవైలబిలిటీ ఉంటే అలా స్టోన్స్ పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా మట్టిలాగా కూడా పెట్టేసి మనం చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇక్కడ ఎర్దన్ బండ్ స్టోన్ బండ్ పాండ్స్ లాగా కూడా చేసుకోవచ్చు. సో సార్ ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నట్టయితే మనకి హట్ లాగా ఉండి ఆ పైప్ లైన్ అదంతా కనెక్షన్ కూడా ఇచ్చేసి మనకు ఒక ట్యాంక్ లాగా పెట్టేసి అయితే ఉంది. సో దాన్ని ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఆ వాటర్ ట్యాంక్ లోకి ఎలా కలెక్ట్ చేస్తారు? జనరల్గా మనకు హౌజెస్కి 2 టైప్ల స్లాబ్స్ ఉంటాయి, అది రూఫ్స్. ఒకటి ఫ్లాట్ రూఫ్, తర్వాత స్లోప్డ్ రూఫ్. స్లోప్డ్ రూఫ్ విత్ డిఫరెంట్ మెటీరియల్ ఉండొచ్చు, తుంగ ఉండొచ్చు, కమ్మలు ఉండొచ్చు, తర్వాత పెంకులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాటిని కూడా మనం స్టోర్ చేసుకోవాలంటే ఏదో ఒక దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేయాలంటే స్లోపింగ్ ఉన్నప్పుడు కింద గట్టర్స్ ఏర్పాటు చేసుకోవాలి. యూ షేప్లో గట్టర్స్ ఏర్పాటు చేస్తే అందులో డొప్ప మాదిరిగా ఉండి అందులో స్టోర్ అయ్యి అందులో నుంచి నీళ్లు కాలువలాగా ఒక దగ్గరికి పోతే దాన్ని సింగిల్ పైప్ ద్వారా మనము కింద ఏదైనా స్టోరేజ్ యూనిట్ పెట్టుకొని వాటిలో
స్టోర్ చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనకి ఈ పెంకుల కన్నా పైప్ కి మధ్యలో యూ షేప్ లో ఉన్నటువంటి పెంకుల్ని అమర్చుకొని వాటర్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఆ పైపే యూ షేప్ పైపు. ఓకే, అంటే ఆ పైప్ ని కంప్లీట్ గా యూ సర్కిల్ షేప్ లో సిలిండ్రికల్ టైప్ లో మనము కాకుండా తాటి చెట్లు ఉంటాయి, దాన్ని కూడా యూ షేప్ లో చేసుకోవచ్చు ఓకే డొప్ప మాదిరిగా. తర్వాత ఈ ఇట్లా పీవీసీ పైప్స్ చేసుకోవచ్చు, టిన్ షీట్స్ తోటి చేసుకోవచ్చు, ఏదైనా డొప్ప మాదిరిగా చేసుకొని మనకు యూ షేప్ లో వాటర్ స్టోర్ ఒక దగ్గర రన్ కావడానికి ఆ రూఫ్ మీద ఉన్నటువంటి వర్షం దాంట్లో పడి కిందికి వెళ్ళిపోకుండా రన్ అయ్యి ఏదో ఒక వర్టికల్ పైప్ ద్వారా మనము కిందికి పంపించినట్టయితే మనం స్టోర్ చేసుకోవడానికి ఆస్కారం. స్టోర్ చేసుకున్న వాటర్ ని కూడా మనం తర్వాత వాడుకోవచ్చు. సో సార్ ఇది కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా ఇక్కడ? ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పినవి మోర్ దెన్ 20 వచ్చినట్టున్నాయి, ఇంకా మోర్ దెన్ 40-45 దాకా ఉన్నాయి. ఇంకా మనం లోపలికి పోతుంటే మీరే చూస్తారు. సూపర్ అండి సార్. సో సార్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది ఎలా కలెక్ట్ అవుతుంది, ఎలా ట్యాంక్స్ లలో స్టోర్ అవుతుంది అన్నది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. అది అసలు ఎలా జరుగుతుంది అన్నది ఒకసారి ప్రాసెస్ మాకు చూపిస్తారా? జనరల్గా మన రూఫ్స్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో ఫ్లాట్ రూఫ్, ఒకటేమో స్లోప్డ్ రూఫ్. ఫ్లాట్ రూఫ్లో ఓన్లీ సింగిల్ పైప్, మనం ప్రతి ఇంట్లో నార్త్ ఈస్ట్లో స్లోపింగ్ ఉంటుంది, దాన్ని సింగిల్ పైప్ ద్వారా కిందికి తీస్తారు. అది డ్రైనేజ్లో కానీ లేకపోతే బయటికి కానీ పంపడానికి చూస్తారు. అట్లా కాక ఇదే స్లోప్డ్ రూఫ్ అయితేనేమో డిఫరెంట్ మెటీరియల్స్ తోటి ఉంటాయి, పెంకులు ఉంటాయి, తర్వాత ఇవేమో ఆంగ్రేజ్ పెంకులు అంటారు టైల్స్, ఇంకోటి కుమ్మరి పెంకలు ఉంటాయి, వాటితోటి కూడా రేకులు ఉంటాయి, తర్వాత గడ్డి ఉంటుంది, కమ్మలు ఉంటాయి, తుంగ, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తోటి స్లోప్డ్ రూఫ్స్ తయారు చేస్తారు. వాటి దగ్గర నుంచి కూడా మనం రెయిన్ వాటర్ కలెక్ట్ చేయాలంటే కింద డోమ్ షేప్ లో ఒక గట్టర్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో అవి చుట్టూ ఈక్వల్ హైట్ లో ఉంటే అందులో కాలువలాగా బారుతుంటాయి. దానికి ఏదో ఒకటి వర్టికల్ గా పైపు, సింగిల్ పైప్ పెట్టుకొని దాని ద్వారా కింద స్టోరేజ్ యూనిట్ పెట్టుకొని ఏదైనా ఫిల్టర్ జాలి మాదిరిగా పెట్టి అందులోని స్టోర్ చేసుకోవచ్చు. సో అంటే మనకి ఏదైతే మనం వర్షాలు పడ్డప్పుడు మనం వాటర్ కలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా, సో ఆ సమయంలో ఏంటి అని అంటే మనకి నార్మల్గా మనం బిల్డింగ్స్ రూఫ్స్ చూసినట్టయితే అన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దానికి ఏంటి అంటే చివరన బిల్డింగ్ యొక్క చివరన మనకి పైప్ అనేది కనెక్ట్ చేసేసి వాటర్ అనేది కూడా మొత్తం కిందికి వచ్చే విధంగానైతే సెటప్ చేస్తూ ఉంటారు. కానీ స్లోప్గా ఉన్నటువంటి రూఫ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా చుట్టూరుగా మనకి ఏదైతే ఒక గట్టర్ లాగా మనకి వాటర్ అనేది కూడా అంతా అందులో కలెక్ట్ అయ్యే విధంగా చుట్టూ పైప్స్ కానీ లేకపోతే పెంకు మాదిరిగా యూ షేప్ లో ఉన్నటువంటి పెంకులని యూజ్ చేసి వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని దాంట్లోకి మనం వాటర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అందులో వచ్చినటువంటి వాటర్ అవన్నీ కూడా, సో దాన్ని మనం ప్రాక్టికల్ గా ఇక్కడ మనం చూడొచ్చు, మనకి చూపిస్తున్నారు. సో ఏదైతే ఇక్కడ స్లోప్ లాగా ఉందో ఆ పెంకుల నుంచి కూడా మనకి కంప్లీట్ గా రెయిన్ పడుతున్న మాదిరిగానైతే మనకు వాటర్ అనేది దాని పైనుంచి అయితే పడుతుంది. సో ఆ వాటర్ అంతా కూడా మనకి కింద ఉన్నటువంటి పైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైపులోకి వాటర్ అంతా కూడా కలెక్ట్ అయ్యి వాటర్ ని అంతా కూడా అందులో స్టోర్ చేసుకొని అందులో నుంచి మనకి ఫ్లో అవుతూ వస్తూ కూడా మనకి అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ లోకి స్టోర్ అవుతుంది. సో మనం అక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు ఆ ట్యాంక్ కి మధ్యన పైప్ కూడా అంటే పైప్ లో నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ ట్యాంక్ లోకి కనెక్ట్ అయ్యేదానికి మనకి మధ్యలో ఒక జాలి విధంగా కూడా, అంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ పెద్ద పెద్దవి ఏమన్నా పార్టికల్స్ రావడాన్ని కూడా అది ఆపేసి మనకి వాటర్ అయితే మొత్తం కూడా ఆ ట్యాంక్ లో స్టోర్ అయ్యే విధంగానైతే మనకి అలా ఇవ్వడం జరుగుతుంది. సో అలా స్టోర్ చేసుకున్న వాటర్ ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు. అంటే ఇంట్లో క్లీనింగ్ కి కానీ లేకపోతే మనం ఇంటి బయట ఊర్లలో మనకి బయట వాటర్ అనేది చిమ్ముతూ ఉంటారు, సో దానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో వాటర్ అనేది మనం ఏ విధంగానైనా స్టోర్ చేసుకోవాలి లేకపోతే అండర్ గ్రౌండ్ లో స్టోర్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి పద్ధతులు వాడినప్పుడు మనకి ఎఫెక్టివ్ గా కూడా మనకి వాటర్ అనేది ఎక్కువ శాతంగా స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే మనకి పైనుంచి వాటర్ కలెక్ట్ అయిందంతా కూడా ఈ పైప్ ద్వారానైతే ఈ ట్యాంక్ లోకి అయితే వస్తున్నాయి. సో ఇందులో వచ్చే వాటర్ ని మనం ఈ ట్యాప్ యూజ్ చేసుకొని మనం ఈ వాటర్ ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ ని మనం ఐదర్ మన ఇంట్లో పనులకైనా కానీ లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టు హౌస్ క్లీనింగ్ కానీ కూరగాయలు కడుక్కోవడానికి కానీ వాటన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా మనం మొక్కలకి కూడా పోసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వర్షం వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వర్షం వాటర్ ని ప్యూర్ వాటర్ అని కూడా అంటూ ఉంటారు. సో అలాంటి ప్యూర్ వాటర్లలో మనకి మొక్కలకి కావాల్సినటువంటి న్యూట్రియన్స్, మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఈ వాటర్ అనేవి ఉపయోగపడతాయి. సో సార్ మనం ఇందాక స్టార్టింగ్ లో చూసాము, మన అక్కడ ఫస్ట్ మాట్లాడుకున్నది పాట్, అంబ్రెల్లా ఆ సెటప్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం క్లాత్ సెటప్ ఉంది. సో దీని యొక్క విశిష్టత ఏంటి? జనరల్ గా రెయిన్ వాటర్ ప్యూరెస్ట్ అని అనుకున్నాం కదా ఇంతకుముందు, అట్లనే సింపుల్ క్లాత్ పెట్టి కూడా మనం ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. ఈవెన్ పోర్టబుల్ తాగొచ్చు కూడా.
అవి కొన్ని రోజుల సంవత్సరం వరకు కూడా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆ ఫిల్టర్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఈ రూఫ్ మీద ఉండే బర్డ్ డ్రాప్స్ చెత్త చెదారం రాకుండా ఈ క్లాత్ తోటి కూడా మనం ఫిల్టర్ చేసుకొని మనం తాగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే స్టోరేజ్ యూనిట్స్ కూడా ఒకటి సింటెక్స్ చూశారు, పాట్ చూశారు, అక్కడ మెటల్ డ్రమ్ ఉంది, మెటల్ డ్రమ్ము, అక్కడ సిమెంట్ తో చేసింది ఉంది. అది ఇట్లా ఏ విధమైన మెటీరియల్లో మనము స్టోర్ చేసుకోవాలని చెప్పడానికి మీరు ఏ విధమైన కూడా స్టోర్ చేయటం ఇంపార్టెంట్. దాంట్లో ఏమి ఇది ఉండదు. కుండలోనైనా చేసుకోవచ్చు, సింటాక్స్లో చేసుకోవచ్చు, మనం మామూలు డ్రమ్లో చేసుకోవచ్చు, ప్లాస్టిక్ డ్రమ్లలో చేసుకోవచ్చు, సిమెంట్ తొట్లలో చేసుకోవచ్చు, మెటల్ డ్రమ్లలో చేసుకోవచ్చు. అట్లా చెప్పడానికి అవేర్నెస్ కొరకు ఇక్కడ ఇన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో సార్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను అక్కడ చూసాను, అక్కడ అండర్ గ్రౌండ్లో డ్రమ్ పెట్టేసి వాటర్ స్టోరేజ్గా దానికి అది ఏదైతే వాటర్ అనేది ఇనకడానికి యూస్ చేసినట్టు చెప్పారు. సో అదేంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి పట్టుకొని వాడుకోవటము, ఎక్కువైన నీళ్ళను భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచటం. ఇప్పుడు ఈ డ్రమ్ నిండిన తర్వాత ఏం చేస్తాము, కింద ఒక రీఛార్జ్ పిట్స్ కట్టుకొని అందులోకి ఇంకించినట్టయితే మన పక్కకున్న బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యి గ్రౌండ్ వాటర్ పెరిగి మనకు బోర్లు ఎండిపోకుండా పనిచేస్తాయి. ఓకే, అందుకు మనం ఇందాక స్టార్టింగ్ లో చూసాం కదా, అంబరిల్లా టైప్ ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ షీట్ తోటి అంబరిల్లా షేప్ వచ్చే విధంగా దాన్ని తయారు చేసి వాటర్ ఏ విధంగా స్టోర్ చేస్తారు అన్నది చూసాము. సో ప్రస్తుతం నా వెనకాల మనం చూసుకోవచ్చు, ఇది కంప్లీట్గా ఇప్పుడైతే ప్లెయిన్గా ఉంది, కానీ వర్షం పడ్డ టైంలో మనకి ఏ విధంగా వాటర్ అనేది వస్తుంది, వాటర్ని ఏ విధంగా స్టోర్ చేస్తారన్నది కూడా మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఎందుకు అని అన్నప్పుడు మనం వాటర్ ఏదైతే ఇలా వర్షం వస్తున్న టైంలో మనం ఇంట్లో మనకు ఉండేటువంటి క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని యూస్ చేసి కూడా మనం వాటర్ అనేది అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇలా వర్షం పడ్డ టైంలో మనకు వాటర్ అనేది ఈ క్లాత్లో నుంచి కూడా మనం ఏదైతే ఇక్కడ స్టోరేజ్ కోసం మనం పెట్టుకున్నటువంటి పాట్ కానీ మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే అది ట్యాంక్ అయినా డ్రమ్ అయినా ఈవెన్ దో మనం యూస్ చేసే బకెట్స్ అయినా కూడా, సో వాటిని ఇలాగ పెట్టేసుకొని మనం వాటిపైన క్లాత్ పెట్టేసి మనం ఆ వాటర్ అనేది అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎంత మనం వర్షపు నీరు ప్యూర్ అయినప్పటికీ కూడా కొన్ని వ్యర్థాలు అనేవి ఉంటూనే ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనం బేసిక్ జనరల్ మెథడ్లో మనం ఏ విధంగా అయితే దాన్ని క్లీన్గా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనేదానికి ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగానైతే వర్షం టైంలో వాటర్ వచ్చినప్పుడు మనం వాటర్ అంతా కూడా ఇలా క్లాత్ పెట్టేసుకొని వాటర్ని కూడా మనం స్టోర్ చేసుకొని వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనలో చాలా మందికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి అని అంటే ఇప్పుడు డ్రమ్స్ కానీ లేకపోతే పాట్స్ కానీ యూస్ చేస్తే కొంచెం సర్టన్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోవచ్చు, మిగిలిన వాటర్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది కదా, అప్పుడు మనకి వాటర్ అనేది కూడా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది కదా, ఈ మన రెయిన్ వాటర్ హార్వెస్ట్ వల్ల ఉపయోగం ఏంటి అన్న ఒక డౌట్ అయితే అందరికీ వచ్చి ఉంటుంది. దానికోసమనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటి అని అంటే మన దగ్గర ఏవైతే ఎక్సెస్ వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయో వాటన్నిటిని కూడా గ్రౌండ్ లెవెల్లో మనం స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి రీఛార్జ్ పిట్స్ లేదా కొంతమంది ఇంకుడు గుంతలని కూడా అంటారు. సో వీటిని తీయడం వల్ల ఏంటి అని అంటే ఎక్సెస్గా ఉన్నటువంటి వాటర్ అనేది కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. సో మనకు అండర్ గ్రౌండ్లో వాటర్ లెవెల్స్ అనేవి కూడా పెరిగిపోతుంది. సో మనం జనరల్గా మన ఇళ్లలో బోర్లు అనేవి యూస్ చేస్తూ ఉంటాం, వాటర్ సరిపోని సమయాలలో బోర్ని యూస్ చేసుకొని మనం వాటర్ అనేది తీసుకొని వాడుకుంటూ ఉంటాం. సో ఆ బోర్లకి వాటర్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అండర్ గ్రౌండ్ వాటర్ కాబట్టి మనం అండర్ గ్రౌండ్ని కూడా రీఛార్జ్ చేసినప్పుడు ఇలాంటి ఎక్సెస్ వాటర్ని కూడా అండర్ గ్రౌండ్లోకి పంపించినప్పుడు ఆ భూగర్భ జలాలు అనేవి కూడా రీస్టోర్ అవుతూ ఉంటాయి. సో మనం నెక్స్ట్ బోర్ యూస్ చేసుకున్నప్పుడు మనకి వాటర్ అనేది మనకి ఎఫిషియెంట్గా అవైలబిలిటీలో ఉంటుంది. సో సార్ ఇప్పటి వరకు మనం సింటాక్స్ ట్యాంక్స్లలో కానీ లేకపోతే మట్టితో చేసినటువంటి పాట్స్లలో వాటర్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇంకుడు గుంతలలో కూడా మనం వాటర్ ఏ విధంగా స్టోర్ చేసుకోవాలన్నది చూసాం. కానీ ఇది చూస్తే కొంచెం మనకి ఇంట్లో బావిలాగా ఆ విధంగా అయితే ఉంది కదా, సో దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మనకు స్వేల్ చూశారు, చిన్న చిన్న కాలువలు ఏర్పడతాయి అన్నాం కదా, అది స్లో డౌన్ అయ్యి ఎక్సెస్ వాటర్ను ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. సిల్ట్ ట్రాప్ ఉంది, సిల్ట్ ట్రాప్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఆ నీళ్లు ఈ బావులలోకి వస్తాయి. వీటిని రీఛార్జ్ వెల్స్ అంటారు. ఈ బావులలో ఫిల్టర్ మీడియా వేసాం, అయితే నీళ్లు కూడా చెత్త చెదారం ఏమైనా ఉన్నా పైన పేరుకొని మిగతాదంతా ఫ్రెష్ వాటర్ అంతా కిందికి పోయి ఇంకిపోయి పక్కకున్న బోర్లకు నీళ్లు భూగర్భ జలాలు ఎక్కువ కావడానికి ఇది కూడా కైండ్ ఆఫ్ మనకి ఇంకుడు గుంత ఇంకుడు గుంతనే. రీఛార్జ్ వెల్ అంటాం, ఇది పెద్దగా ఉంది కాబట్టి వెల్ అంటాము. అది చిన్న కొంచెం మన ఇంటి ఏరియాలో ఉన్నదాన్ని మనం రీఛార్జ్ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం.
సో సార్ అంటే ఇప్పటిదాకా మనం అన్ని చూసుకున్నాం, అక్కడ క్రీపర్స్ తోటి ఏదైతే వాటర్ ఫ్లో ఉందో దాన్ని నెమ్మదిగా చేసి సాయిల్ అదే విధంగా ఉంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో దీని ప్రత్యేకత ఏంటి? అలాగే మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ ఉంది, ఇదొకటి ఉంది. సో వీటన్నిటి గురించి కూడా ఏం చెప్తారు? జనరల్గా మనకి ఇప్పుడు అక్కడ స్వేల్ నుంచి వచ్చిన వాటర్ సిల్ట్ ట్రాప్ ద్వారా మనకు ఒక రీఛార్జ్ వెల్స్లోకి వెళ్ళిపోయినాయి, చూశారు మీరు. ఇక్కడ కూడా ఇటు సైడ్ వచ్చిన వాటర్ అంతా ఇది బాక్స్ డ్రైన్ అంటారు. ఇది బాక్స్ డ్రైన్ ఏంటంటే ఎరోడ్ కాకుండా అక్కడనేమో క్రీపర్స్ పాతాము, ఇక్కడనేమో ఉట్టి ప్లేట్స్ పెట్టాం, సిమెంట్ ప్లేట్స్. అడుగున కూడా ప్లేట్స్ ఉన్నాయి, కాకపోతే అక్కడక్కడ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రీఛార్జ్ పిట్స్ ఉన్నాయి. ఈ ఫ్లో అవుతున్న వాటర్ ఆ రీఛార్జ్ పిట్స్ లో ఇంకా మిగిలిన వాటర్ మాత్రమే కిందికి వెళ్ళిపోతాయి. ఆ కిందికి వెళ్ళిపోయి అక్కడ కూడా రీఛార్జ్ వెల్ ఉంది, ఆ రీఛార్జ్ వెల్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఈ రూఫ్ మీద ఉన్నటువంటి వాటర్ను, ఒక సైడ్ ఉన్న వాటర్ను పైప్ ద్వారా ఇక్కడ తీయటం జరిగింది. ఇక్కడ ఎలివేటెడ్ ప్లేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడేంది ఒక 200 ఫీట్లు బోర్ వేసి, ఇట్లా 200 ఫీట్లు బోర్ వేసి దాని చుట్టూ ఇంకుడు గుంత తీసి డెప్త్ 2 మీటర్స్ ఉన్నప్పుడు ఒక దాంట్లో 50% 40 mm కంకర వేస్తాము. అది వేసే కన్నా ముందు ఆ కేసింగ్ పైప్ కు హోల్స్ మాదిరి వేసేసి, జల్లెడ మాదిరి వేసేసి హోల్స్ చేసి దాని చుట్టూ ఒక మెష్ చుడతాము. చుట్టి ఈ కంకర వేస్తాం. దాని మీద 20 mm కంకర మన రూఫ్ కు వాడేది. వేసిన తర్వాత చుట్టూ గోడ కడతాం, ఇట్లా కూలకుండా ఇట్లా గోడ కడతాం. ఈ గోడ లోపల ఈ దీని మీద ఒక జియో టెక్స్టైల్ మ్యాట్ వేసి తర్వాత ఒక 10 ఇంచెస్ ఇసుక వేయాలి. మళ్ళీ దాని మీద కూడా ఒక మ్యాట్ వేయాలి. వేసినట్టయితే ఈ ఇసుక కంకరలో ఉన్న వైడ్ స్పేసెస్లకు పోదు. తర్వాత ఇక్కడ పైన వర్షం పడ్డ నీళ్లు ఈ పైన మ్యాట్ మీద ఉండి చెత్త చెదారం అంతా దాని మీద పేరుకుంటుంది. ఫ్రెష్ వాటర్ మాత్రం లోపలికి వెళ్ళిపోయి ఈ కంకరలో ఉన్న హోల్స్ నుంచి ఇక్కడ లోపలికి బోర్లో ఎండిపోయిన పొరలకు డైరెక్ట్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఫ్రెష్ వాటర్ మాత్రమే ఈ బోర్లకు వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. ఫ్రెష్ వాటర్ అంటే మనం బజార్లలో ఫ్లో అయ్యే వాటిలో సీవరేజ్ ఉంటుంది, ఆ సీవరేజ్ కలవకుండా ఓన్లీ రూఫ్ వాటర్ ను పెట్టినట్టయితే ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది. దాన్ని మాత్రం లోపలికి పంపిస్తే డైరెక్ట్ మనకు భూగర్భ జలాలు ఇమ్మీడియట్ గా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్ గా ఇవి ఏంటంటే మనకు ఎండిపోయిన బోర్లు చాలా ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్ లో 100 ఫీట్లు 200 ఫీట్లు వెనకట వేసిన బోర్వెల్స్ లేదా 400 ఫీట్లు వేసినాయని ఇప్పుడు ఎండిపోతాయి కదా, తర్వాత ఇంకో బోర్ వేసుకొని వాడుకుంటుంటారు. ఈ ఎండిపోయిన బోర్లను ఈ విధంగా యూజ్ చేసుకున్నట్టయితే మనకు ఆ వాడుతున్న బోర్వెల్ ఎండిపోకుండా ప్రతి సంవత్సరం నడవడానికి ఆస్కారం. అంటే వర్షం పడ్డ ప్రతిసారి కూడా లోపలికి వాటర్ డైరెక్ట్ గా భూగర్భ జలాల్లో అంటే అండర్ గ్రౌండ్ లో మనకి అయిపోయినప్పుడు మనం ఏదైతే బోర్ వాడుతున్నామో అదన్నది ఎవర్ గ్రీన్ గా మనకి వాటర్ అనేది ఇస్తూనే ఉంటుంది. ఎండిపోయిన పొరలు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్ళిపోతాయి. చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ మనకు ఎండిపోకుండా నడుస్తాయి. అట్లా ఇప్పుడు మన దగ్గర ఈ థీమ్ పార్క్ లో కూడా మనం డెవలప్ చేసినప్పుడు ఎండిపోయిన బోరే ఉండే, దాని చుట్టూ ఇవి ఉన్నాయి కాబట్టి మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ బోర్ ఇప్పుడు మనకు పనిచేస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.